నేను ఎంత దురదృష్టవంతురాలిని అంటే నేను మాటల్లో చెప్పలేను. ఎప్పటినుంచో కలలు కన్నాను ఎస్ జానకి అమ్మని కలవాలి, వారి ముందు పాడాలి, వారితో మాట్లాడాలి అని చెప్పి. బట్ ఇంకా ఆ కల ఎప్పటికీ నెరవేరదు. ఇది అస్సలు ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాను నేను. చాలా బాధాకరమైన దుర్వార్త. అమ్మ ఎస్ జానకి అమ్మ, మీ పాటలు వింటూ, మీ పాటల్లో మెళకువలు నేర్చుకుంటూ పెరిగాను నేను. మీరు ఎంతో నేర్పిచ్చారు అసలు. ఊహకే అందదనమాట. అసలు డిక్షన్ గానీ, నేచురల్‌గా గమకాల్ని ప్రాసెస్ చేయడం, ఎలాంటి ఆర్టిఫిషియాలిటీ లేకుండా పాడటం. ఎస్. జానకి అమ్మ, పి. సుశీలమ్మ పాటలు విని పెరిగాము. ఎన్నో థింగ్స్ అడాప్ట్ చేసుకున్నాం. ఎన్నో మెళకువలు నేర్చుకున్నాము. ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాలేదు. చాలా దురదృష్టవంతులం అసలు. ఆహ్, ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాం. ఎస్. జానకి అమ్మ వి మిస్ యూ సో మచ్. అండ్ ఒకటే ఒక రిలీఫ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్‌లో ఎస్. జానకి అమ్మ బర్త్‌డేకి 'గున్నమామిడి కొమ్మ' మీద పాట పాడి రీల్ పోస్ట్ చేసినప్పుడు ఎస్. జానకి గారి ఆత్మీయులు వారికి ఆ వీడియో చూపించి, కౌసల్య మీ బర్త్‌డేకి ట్రిబ్యూట్‌గా ఈ వీడియో పెట్టిందని చూపించినప్పుడు ఆవిడ మొత్తం పాట చూసి, కౌసల్య నాకు తెలియకపోవడం ఏంటి చాలా పాడుతుంది. మరి పక్కనున్న అమ్మాయి ఎవరు అని ఎంక్వైరీ చేశారట. వారి చెల్లెలు సుధా అని చెప్పారట వారు. జానకి అమ్మతో. వారు నాకు రీసెంట్‌గానే ఆ విషయం నాతో చెప్పారనమాట. నాకు చాలా సంతోషమేసింది. ఎప్పటికైనా కలవలేకపోతానా, వెరీ సూన్ ఆవిడ ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాము అని అనుకుంటున్నాను. ఈలోపు ఈ దుర్వార్త వినాల్సొచ్చింది. జానకి అమ్మ, మీరు మా హృదయాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటారు. ఎందుకంటే మీ పాటల రూపంలో ప్రతిరోజు మేమే పాడుకుంటూ ఉంటాం పాటలు. ఎవరి కోసం పాడటం కాదు. ప్రతిరోజు ఇంట్లోనో ఎక్కడో అక్కడ మీ పాట లేకుండా దినచర్య ఉండదు. మీరు మా హృదయాల్లో పదిలంగా ఉంటారు. మీకు సద్గతి ప్రాప్తించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. యూ విల్ స్టే ఫర్ ఎవర్ ఇన్ అవర్ హార్ట్స్ అమ్మ. వి లవ్ యూ సో మచ్.